లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. అదిగో మన దళపతి, అదిగో మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండె చప్పుడు. నారా లోకేష్ గారి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాం. నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండె చప్పుడు. నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. ఈ కార్యక్రమంలో ముందుగా విశాఖపట్నం ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో నడుస్తున్న శంకరావం కార్యక్రమంలో ముందుగా మన ఆరాధ్య దైవం శ్రీ నందమూరి తారక రామారావు గారికి యువనేత నారా లోకేష్ గారు పూలమాలలేసి నివాళులర్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. అన్నా ప్లీజ్ ప్లీజ్. జోహార్ అన్న ఎన్టీఆర్ గారు, 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 జోహార్ అన్న ఎన్టీఆర్ గారు. దయచేసి అందరూ కూడా కూర్చోవాలన్న ప్లీజ్ ప్లీజ్. ఈ రోజు ఏదైతే శంకరావం కార్యక్రమం విశాఖపట్నం ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో జరుగుతుందో దయచేసి పెద్ద ఎత్తున వచ్చిన తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నా. అందరూ కూడా దయచేసి మీ కుర్చీల్లో కూర్చోవాల్సిందిగా మనవి. అందరూ కూడా కూర్చోవాలి. ఈ రోజు శంకరావం కార్యక్రమం విశాఖపట్నం ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ముందు కొనసాగించవలసిందిగా ఇక్కడ శాసనసభ్యులు మనందరి నాయకులు వెలగపూడి రామకృష్ణ గారిని మీ అందరి కర్తలతో ఆహ్వానిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. మన యువ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తనయుడు, మన ముద్దుల మామయ్య బాలకృష్ణ గారి ముద్దుల అల్లుడు, మన యువకులకి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తున్నటువంటి మన నారా లోకేష్ గారు ఈరోజు తూర్పు నియోజకవర్గానికి రావటం మనందరికీ ఎంతో ఆనందదాయకం. విశాఖ తూర్పు నియోజకవర్గం పుట్టిన తర్వాత 2009లో నారా చంద్రబాబు నాయుడు గారు రావటం జరిగింది. మరలా సుమారు 12-13 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తల సమావేశానికి నారా లోకేష్ గారు వచ్చినందుకు మనందరి తరపున నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా సార్, విశాఖ నగరంలో కానీ విశాఖ తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుతం కానీ ప్రశాంతమైన విశాఖ నగరాన్ని గంజాయి వనం చేశారు సార్ ఈ వైసీపీ నాయకులు. ముందు రాగానే దాని మీద దృష్టి పెట్టవలసి ఉంది. మీ అందరికీ తెలుసు, రుషికొండని బోడిగుండు చేసి అక్కడ మన ప్రజల సొమ్ముతో భార్యాభర్తలు జగన్మోహన్ రెడ్డి వారి సతీమణి ఉండటం కోసం 500 కోట్ల రూపాయలు పెట్టి ప్రజా దుర్వినియోగం చేసి అక్కడ ప్యాలెస్ కడతం జరిగింది సార్.